పొల్లు పొల్లు నద్దు నద్దు ఇంకెక్కడ ఏం కారణాలు ఇంత మెజారిటీ రావడానికి రీజన్స్ ఏందో ఏమనుకుంటున్నారు? నాకు 7 బూతులు ఇచ్చిండ్రు. ఎక్కడ? రాజ్నగర్ 5 బూతులు. రాజ్నగర్ అనేది 5 బూతులు. మధుర నగర్ 2 బూతులు. నోన బొరబండ ఏరియా. బొరబండ బస్ స్టాండ్ కానుకొనే ఉంటాయి అన్ని. ఇంకా తెలుసుకోలేదు, నేను తెలుసుకుంటున్నా. వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను కాలు కట్టుకొని తిరిగిన నేను. ఎందుకంటే నాకు ఎన్నికంటే కానీ ప్రజలకు సేవ చేయాలంటే కానీ ఏదైనా ఉండాలంటే కూడా నేను అట్లా కష్టపడతాను. నేను మరి ఇంతకంటే కష్టం ఎవరు చేయాలి? ఈ పార్టీ నిలబెట్టుకోవాలంటే నేను పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత అది. ఓకే, పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత అది. కనుక హైకమాండ్ ఇచ్చిన నిర్ణయాన్ని మనము బ్రహ్మాండంగా చేసుకొని నవీన్ యాదవ్ అనేది వాళ్ళకు చిల్లర వ్యవహారం చేశారు. కేసీఆర్ ఉందాతనానికి ఒక పరాకాష్ట ఏంటంటే వారు ఒక సందర్భంలో శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అన్నాడు. ఆ మాట అనేది లేకుండా కేసీఆర్, ఎందుకంటే ఎన్నికలు కాబట్టి ఎన్నికల ప్రక్రియల దాదాపు ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఎంపీలలో నేరాలు చేసిన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు దాదాపు 70% ఉందని చెప్పి చెప్తారు. ఆడియో వస్తుందా? ఓకే, చెప్తారు. కనుక ఉందాతనానికి, ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు సహజంగా మన ఇద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా సందర్భం వస్తే నువ్వు నేను పోటీ పడతాం. పోటీ పడ్డప్పుడు నైతిక విలువలతోనే మాట్లాడుకోవాలి తప్ప అనైతికంగా మాట్లాడుకోవద్దనే నా అభిప్రాయం. సంస్కారవంతంగా ఇప్పుడు ఆ రౌడీ అన్నదే మొత్తం కొట్టిపడేసిందా? రౌడీ అని వాళ్ళన్న తర్వాత ఇంకోటి పెద్ద వాళ్ళ డ్రాబ్యాక్ అయింది ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఎట్లా చనిపోయిండు, ఎప్పుడు చనిపోయిండు, ఎందుకు చనిపోయిండు, ఇది ప్రజలకు చెప్పలే వాళ్ళు. కేటీఆర్ చెప్పలే, ఎందుకంటే తన తల్లి చెప్తా ఉంది. గోపీనాథ్ గారి భార్య ఏమని చెప్తుందంటే, నా కొడుకు నన్ను చూడనీయలేదు, ఒక శవాన్ని తల్లి అంటుంది. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పు. తల్లి చనిపోతే కొడుకు అఘోరిస్తాడు, కొడుకు చచ్చిపోతే తల్లి వేదన పడుతుంది. అయ్యో నాకు కొడుకు చనిపోయా కానీ. ఆ కొడుకు శవాన్ని కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ కనీసం చూపించలేదు. అసలు ఎప్పుడు చనిపోయాడు, 3 రోజుల ముందు చనిపోయాడు అని చెప్పి అడావుడి ఏదో చనిపోలేదు ఒకసారి, చనిపోయాడని ఒకసారి, ఈ విధంగా అతని మీద ఏదో ఈ బినామీలు ఉన్నాయి సంతకం పెట్టుకోవడానికి ఇదంతా డ్రామా చేసిన పెద్ద పబ్లిసిటీ అయింది అది ఇండైరెక్ట్ గా. అవునవును. కనుక వీళ్ళకి ఆయన విదేశాల్లో ఉన్నాడు, భార్యని పెట్టిండు, ఆయన వచ్చేదాకా అనౌన్స్ చేయలేదు అని కూడా అన్నారు వాళ్ళ అమ్మ. రకరకాలుగా అన్నారు. కనుక రాజకీయ నాయకుడు అనే అతను ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎన్నికలు కొట్లాడేటప్పుడు నీకు స్పష్టత ఉండాలి, మోసం ఉండొద్దు, నీతి ఉండాలి కొంత. నీకు మొత్తము 200% నీతితో నడుస్తుంది అనుకోను నేను. అవినీతి ఎన్నిక చేస్తాను కూడా అనుకోను. కనుక ఇక్కడ కేటీఆర్ ఎప్పుడు కూడా ఒక డిగ్నిటీతో మాట్లాడలే. సీఎం గారిని పట్టుకొని నువ్వు మొగోనివా, బోటి కొట్టునివా, నువ్వు బోటికి రకరకాల చిల్లర మాట్లాడు. నేనే సీఎం కాను. ఇంకోటి ఈడ కూడా ఏం జరిగింది దొరికేనా, ఈ జూబ్లీ హిల్స్ కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వీడు షేర్ ఖాన్ అయితే అమ్మ ఇది నా పెద్ద తలకాన హరీష్ రావు కూడా తీసి నా పొక్క పెట్టాడు. అంతేనా? ఎందుకంటే పెట్టిండా చెప్పేది నేను హరీష్ రావు ముందుకే రాలే, కర్మకాలం ఏదో చచ్చిపోయాడు, అలానే ఉన్నాడు, ఈ తరపోతే పోలేదు. అయితే ఇంకోటి 2014, 2018 టీఆర్ఎస్ పేరు మీద వీళ్ళు ఎన్నికల పోయినరు. 2023 వచ్చారో బీఆర్ఎస్ పేరు మీద పోయినరు. అదే ముంచింది. బీఆర్ఎస్ బి అనేది ఎప్పుడైతే టీ తీసేసి బి పెట్టుకున్నారో వాళ్ళ బొందవాడు తోడుకున్నారు వాళ్ళ బొందలు వాళ్ళే పడ్డారు. ఓకే, ఎందుకంటే టీఆర్ఎస్ అనేది వీళ్ళు సృష్టించిన ఉద్యమం కాదు అది. దీనికి సృష్టికర్తలు వీళ్ళే కారు. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మూవ్మెంట్ కంటే అవతల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. వేలాది మంది అమరులైనరు. ఒక్క నల్లగొండ జిల్లాలో 3800 మంది చనిపోయిన చరిత్ర చెప్తుంది. ఇలా ఆ పోరాటానికి మించి ఇలా సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, బిఎన్ గారు, బందగి, తర్వాత నల్ల నరసింహ, వీళ్ళందరూ ఎంతో త్యాగతనుడు. ఆల్టు రామచంద్రారెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, రావినారెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం. వాళ్ళ సంపన్న కుటుంబాలు అయినా కూడా ఈ శ్రమజీవుల కోసం, ఈ విముక్తి కోసం ఆమె వెట్టి చాకరీ అవుతుందో ఆ వెట్టి చాకరీ పోవాలని చెప్పి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎంచుకొని
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎంచుకొని ఉద్యమం చేసి ఆ తెలంగాణ ఔన్నత్యం నిలబెట్టిన వాళ్ళు. ఆ తర్వాత 52ల అటు తెలంగాణ అటు ఆంధ్ర ఏది మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర కలిసి ఉన్నాడు. సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అయ్యా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మీరు గెలిచారు కాబట్టి రాష్ట్రం అంతా వ్యతిరేకత లేదని ఏమైనా ఫీల్ అవుతారా మీరు? బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. మీరు మీ పరిస్థితి ఏంది అంటున్నారు. కాంగ్రెస్ మేము చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి మాకు ఈ ఓట్లు పడ్డాయని ఫీల్ అవుతారా? కాంగ్రెస్ పార్టీ మీరు కూడా చేంజ్ చేసుకోవాల్సి నేను మాకేమైనా పొరపాటు ఉంటే కూడా సరి చేసుకుంటాం. ఎగ్జాంపుల్ నా ఎన్నికనే నాకు 52,000 మెజార్టీ ఇచ్చింది ప్రజలు నా నియోజకవర్గానికి. నేను మొత్తం నాకు 52 మెజార్టీ ఇంకో 100 కలుస్తాయని అనుకోను. నేను కొన్ని రాజకీయంగా కొన్ని తప్పులు ఉంటాయి, తెలిసి తెలియక చేస్తాం, తెలిసి చేస్తాం, ఇవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటది. ఎందుకంటే మా మంత్రులు కానీ మేము కానీ మా సీఎం గారు దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వారి మాట ప్రకారం నడవాల్సిందే, అందులో వేరే క్వశ్చన్ లేదు. ఇవాళ మనకు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక సంకేతాన్ని పంపింది, మీరు మంచిగా చేయండి. ఈ రాష్ట్రం మళ్ళా 10 ఏళ్ల వరకు కాదు 20 ఏళ్ల వరకు మీ చేతిలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటుంది అనేది సంకేతం పంపింది జూబ్లీహిల్స్ ఎన్నిక. తర్వాత నూతన మన నవీన్ యాదవ్ కూడా వారికి రాజకీయానికి ఇది ఒక నాంది పలికింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఇలా బోరబండగా మీకు ఇంకా మీ పార్టీ నాయకులకు ఇంకా అహంకారం పెరుగుతుందేమో ఉంటుందా? లేదు, విజయాన్ని అందుకున్నాడు దగ్గుండాలి, విజయం అందుకున్నాడు దగ్గుండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీరు కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చిన రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నది వాళ్ళ చర్చ. 6 గ్యారంటీలు అమలు కావట్లేదు అన్నది ఒకటి, రెండోది విధానాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు అన్నది 2. ఇట్లా అంటే ఒక పాలసీ డెసిషన్ ఏముంది వీళ్ళు తీసుకున్న దాంట్లో? పోయిన గవర్నమెంట్ వాళ్ళని మొత్తం అందరినీ కక్కిస్తామని ఇదనంటే ఇంతవరకు ఒక్క కేసులో కక్కించింది లేదు కదా, కక్కింది నాకుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు 3 ఏళ్ళ రకరకాలుగా వినబడుతుంది ఇవన్నీ. 3 ఏళ్ళ పొద్దున్నది కొన్ని సందర్భాలు ఒక అడుగు మంచి అవతల యుద్ధం చేసేటప్పుడు ఎగ్జాంపుల్ మన సైకిల్ మోటార్ కలిసేటప్పుడే టైర్ వెనక అయినాకనే ముందు గుర్తాం. మీరు చూడండి, అవునా? మనం కూడా పరిగెత్తేటప్పుడు ఈ అడుగు వెనక బలంగా దొక్కితేనే అవతల ఇంకో అడుగు పడుతుంది. కనుక ఇప్పుడు కూడా ఇది మనకు మంచి మైలేజ్ వచ్చింది. కనుక దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా అవగాహన ఉంది. ఖచ్చితంగా దాని మీద ఏదో జరుగుతాయి కార్యక్రమం అయితే ఉన్నది. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు అవుతాయి. ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలు అవుతున్నా ఇంకోటి తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు, కేసీఆర్ చేతిలో 16,000 కోట్ల రూపాయలు నికర ఆదాయము నెట్టు అని చేతిలో పెట్టిపోయారు. కేసీఆర్ చేతిలో పెట్టిపోతే ఆయన ఊడిపోయినాక ఇంట్లో కూర్చున్నాక అంత పోయినాక రేవంత్ రెడ్డి పోయి ఆ ఇంట్లో చూసి, రేవంత్ రెడ్డి గారు పోయి సీఎం గారు పోయి ఆ ఇంట్లో చూసి ఏమైనా బోకెల్ గీకలు ఇస్తారు, ఏమి లేదు, అంత ఖాళీ. చెప్తే జనం నమ్మరు. లేలే నమ్మడా నువ్వు అనుకుంటావు, నీ టీవీ అనుకుంటా తప్పది తప్పు. అదేం లేదంటే కుదరదు కదా, చేయడం ఇంపార్టెంట్. ఆడ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన చెప్పి నీ లెక్కలు చెప్తున్నాయి. కాదు నేను 5 కోట్లు చేసిన 5 లక్షల కోట్లు చేసినామని హరీష్ రావు చెప్తాడు. అది కూడా నమ్మరు జనం. కనుక అది కూడా నమ్మరు. చెప్పేది నువ్వు ఇవాళ వాళ్ళు చేసే కార్యక్రమం చెప్పు ఒక మాట. నువ్వు అప్పు తెచ్చి కాళేశ్వరం కడతానటివి, నువ్వే కడితే నీ కాళ్ళ మీద ఊరిపోయాయి. మంచిగున్న సెక్రటరీ ఎవరు కూలగొట్టమని ఉండే? మంచిగున్న సెక్రటరియట్ నువ్వు ఎందుకు ఇంకా 60 ఏళ్ళ దాకా ఇక్కడ చెక్కు చేరకుండా చెక్కు చేరకుండా ఉండే? అవునా? ఇక నువ్వు ఏం కట్టించినావు చెప్పు? అమరవీరుల స్తూపం ఏలయాదగిరి ఎప్పుడో బ్రహ్మాండంగా చేసిండు ఆయన, ఇంతవరకు దాన్ని శంకుస్థాపన దానికి రిబ్బన్ కటింగ్ చేయలే. అయినా కూడా దాన్ని ముక్తా ఉన్నావు. ఇప్పుడు ఈయన కూడా సెక్రటరియట్ ముంగడ అమరవీరుల ఏది స్మారకం కట్టిండు. అవును, దాన్ని ఎవరు మొక్కుంది? జనం ఏమంటారు అవన్నీ అన్నప్పుడు? మీరు వచ్చి 22 నెలలు అయింది కదా, మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు. మాకు కూడా టైం ఉంది కదా, మేము కూడా చేస్తాం. మాకు కూడా టైం ఉంది, మేము కూడా చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నేపథ్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని ఇవన్నీ కూడా సంతరించుకొని ఒక నిన్నగాక మొన్న చనిపోయిన అమరవీరుడు అంత్యశ్రీకి ప్రభుత్వం ఇచ్చిన నివాళి, ముఖ్యమంత్రి ఇచ్చిన పాత్ర భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప గొప్ప సంస్కరణ, గొప్ప విధానాన్ని అవలంబించిన ఆయన. వినరా? ఇంకోటి అయితే అమ్మవాడు మాది కూడా మాట్లాడితే మార్కెందుకురా ఏదైతే చేసిరా అని చెప్పుదురు. ఇంత తెలుసా? నేను గూడంజైనా చచ్చిపోతే నేను పోయినా ఎక్కడ ఆదిలాబాద్ వాళ్ళ ఊరికి పోయినా నేను. పోతే ఎవరు రాలి టీఆర్ఎస్ వాళ్ళు, అధికారుల పార్టీ ఉంది. అందుకోసమనే అన్ని విధాలు కూడా పారిశ్రామికంగా కానీ లేకపోతే సంస్కృతి రంగంలో కానీ
లేకపోతే అగ్రికల్చర్లో కానీ అన్నిట్లో కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఒకటొక్కటి చేసుకోవడం పోతుంది, దాంట్లో ఇంకొక క్వశ్చన్ లేదు. కనుక జూబిలీస్ ఎన్నిక అనేది మాకు కూడా మంచి సందేశాన్ని ఇచ్చింది, బ్రహ్మాండంగా గెలిచింది. ఒకసారి మనం లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి మాట్లాడాలి, సర్పంచ్ ఎన్నికల గురించి. యాదగిరి సార్ మీరు కూడా చెప్పాలి, ఇప్పుడు తక్షణమే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది ఒకటి. ఇప్పుడు దానికి బీసీ రిజర్వేషన్లకు ముడిపడి ఉంది అంశం. ఈ 42% రిజర్వేషన్ అఫీషియల్గా ఇస్తేనే పెట్టాలన్నది. ఇది అఫీషియల్గా అవుతుందా అని మనం కనుక లెక్కలేస్తే జీవో కొట్టుడు పోతుంది, అదైతే కుదరదు. రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, అది బీజేపీ మేము చేయమంటున్నది, ఎంత మెజారిటీ ఉన్నా ఏమున్నా. సో ఈ పరిస్థితుల్లో అది దానికి వల్లనే అంత అది అయ్యేంత వరకు ఆగాలి అని అంటే 2028 ఎలక్షన్లు కూడా అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? పార్టీ పరంగా ఇస్తేనే మేము ఒప్పుకోమని బీసీ సంఘాలు, బీసీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ గెలుపుతో కాంగ్రెస్ ఒకవేళ 42% రిజర్వేషన్ల పార్టీ పరంగా ఇచ్చి మేము ముందుకెళ్తామంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? పెట్టాల్సిన అవసరం ఉందా? ఎన్నికలు అయితే పెట్టాలి, ఇది పట్టుకోండి. ఎన్నికలు పెట్టాల్సిందే. అంతే. ఎన్నికలు పెట్టకపోతే ఏమైందంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉన్నాయి. ముందు గ్రామమే పునాది, అదే కదా. ఆ తర్వాత మండల్స్, జిల్లా, ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు. చౌకంబా రాజ్ అంటారు, 4 స్తంభాల రాజ్యం ఇది. ఈ 4 స్తంభాల రాజ్యంలో ముందు గ్రామ పంచాయతీ ఉండాలి. గ్రామ పంచాయతీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది డెమోక్రసీ? ఎక్కడ ఉంటుంది? అక్కడే కదా చేయాల్సింది. ఇప్పుడు మామూలుగా అయితే గ్రామ సభలకు ఎన్ని అధికారాలు ఉంటాయంటే, గ్రామ సభ అనేది అసెంబ్లీ లాంటిది, ఆ గ్రామానికి సంబంధించిన అసెంబ్లీ లాంటిది. చట్టాలు అసెంబ్లీలో చేసినట్టుగా ఆ గ్రామానికి సంబంధించిన తీర్మానాలను అక్కడే చేయాలి, అది అమలు చేయాలి. 5th షెడ్యూల్ ఏరియా ట్రైబల్ ఏరియాస్లో అయితే సుప్రీంకోర్టు కంటే తీర్పుల కన్నా, పార్లమెంటు చట్టాల కన్నా ఎక్కువ అధికారం ఉంటుంది గ్రామ సభకు ఆదివాసీ ప్రాంతాల్లో. 5th షెడ్యూలు, నార్త్ ఈస్ట్ అయితే 6th షెడ్యూలు. అది లేకపోతే ఏమవుతుంది? లేవు, ట్రైబల్ ఏరియాస్లో ఉండాలి కదా ఎన్నికలు లేవు కదా. మీ ఫారెస్ట్ వాడు వస్తున్నాడు, కొడుతున్నాడు, రెవెన్యూ వస్తున్నాడు, కొడుతున్నాడు, పోలీసులు వచ్చి కొడుతున్నాడు. ఎట్లా చేస్తారు? గోండులు, చెంచులు, కోయలు, కొండరెడ్డి ఏరియాలో లేకపోతే, అక్కడ ఎన్నికలు లేకపోతే వాళ్ళకి అధికారాలు ఎక్కడున్నాయి? వాళ్ళని చంపేస్తున్నారు, రోజు పోడి పేరు నాశనం చేస్తున్నారు. అన్ని అంతే మరి ఉండదు. అందుకని ఏం చేయాలంటే అన్ని పార్టీలు జనం ఎక్స్పోజ్ చేయాలి, బీజేపీని ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు